పోలవరం ప్రాజెక్టు అథారిటీ మీటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. 3.5 గంటల నుంచి జరుగుతున్న ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పురోగతి, రివర్స్ టెండరింగ్, ఇతర సంబంధిత అంశాలపై సభ్యులు చర్చిస్తున్నారు. కృష్ణా గోదావరి భవన్లోని పీపీఏ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, 2 రాష్ట్రాల ఈఎన్సీలు, ఇంజనీర్లు దీనిపై వివరాలు అందించినట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న అభ్యంతరాలను తెలంగాణ అధికారులు మరోమారు ఈ భేటీలో లేవనెత్తారు. పోలవరం పూర్తి నిల్వ సామర్థ్యం గురించి సమావేశంలో తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. కిన్నెరసాని, ముర్రేడు వాగు, ఇతర ప్రవాహాల చర్యల గురించి ప్రస్తావించారు. ఖమ్మం పట్టణం, భద్రాచలం పట్టణాలపై పోలవరం బ్యాక్ వాటర్స్ ప్రభావం, రామాలయం వద్ద నీటి మట్టం, మనుగూరు ప్లాంట్ వద్ద వాటర్ లెవెల్స్ అంశంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని రాష్ట్ర అధికారులు మరోసారి అథారిటీని కోరారు. గతేడాది వరదల ప్రభావంతో ముంపునకు గురైన నేపథ్యంలో అధ్యయనం సమగ్రంగా జరగాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే ఆ ప్రభావం తెలంగాణపై ఏ మేరకు ఉంటుందనే విషయాలపై స్పష్టత రావాలని అథారిటీని తెలంగాణ అధికారులు కోరారు. పోలవరం అథారిటీ సమావేశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, పాటు ఈ సమావేశం జరిగింది. ముఖ్యంగా కేంద్ర జల సంఘం ఏదైతే ఉందో ఈ ఆఫీసు, కేంద్ర జల సంఘం హైదరాబాద్ లోని కేంద్ర జల సంఘం ఆఫీస్ లో ఈ సమావేశం జరిగింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయం, ప్రత్యేకంగా కార్యాలయం ఇక్కడ 10 ఏళ్ల నుంచి ఇక్కడే కొనసాగుతుంది. ఆ కార్యాలయంలోనే ఈ రోజు పోలవరం ప్రాజెక్టు సంబంధించిన కీలక సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధానంగా ఏపీ నుంచి అధికారులు చూసినట్లయితే కనుక ఏపీ సీఈలు సుగ్నాకర్, నరసింహమూర్తి, పోలవరం కు సంబంధించిన ప్రత్యేక అధికారులు వీళ్ళు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. తెలంగాణ నుంచి ఈఎన్సీ అనిల్ కుమార్ కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా కేంద్ర జల సంఘం నుంచి కూడా సిడబ్ల్యూసీకి సంబంధించిన అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం కాసేపు క్రితమే ముగిసింది కాబట్టి అధికారులందరూ కూడా సమావేశం ముగిసిన నేపథ్యంలో వరుసగా వెళ్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా తెలంగాణ సైడ్ నుంచి అయితే ముఖ్యంగా భద్రాచలం ముంపుకు సంబంధించిన అంశం కానీ, అదేవిధంగా కిన్నెరసాని, ముర్రేడు ప్రాజెక్టులకు సంబంధించిన వీటితో పాటు అదేవిధంగా మనుగురు ప్లాంటు, విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ముంపు అవుతుందని చెప్పేసి చాలా కాలం నుంచి ఒక ప్రధానంగా చర్చ జరుగుతుంది. పోలవరం ప్రాజెక్ట్ కనుక పూర్తి స్థాయిలో కనుక కంప్లీట్ అయినట్లయితే కనుక బ్యాక్ వాటర్ వల్ల ఇవన్నీ కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలకు సంబంధించి కూడా తెలంగాణ చాలా కాలం నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. మొత్తం ఒకవేళ ప్రాజెక్టు ఎత్తు ఏ స్థాయిలో ఉంటే వాటర్ ఇక్కడ దాకా వస్తాయి, దానికి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా డిస్కషన్ చేశారు. అదేవిధంగా మరోవైపు ఏపీ మాత్రం ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో తొందరగా పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం 2027 లోపు దీన్ని కంప్లీట్ చేయాలి, ప్రజలకు అందించాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలకు తాగునీరు, అదేవిధంగా మిగతా జిల్లాలకు సంబంధించి సాగునీరుతో పాటు అదేవిధంగా కొంత వాటర్ను పోలవరం నుంచి డైవర్షన్ చేసి పట్టుసీమ దారి ఇప్పటికే కొంత వాటర్ కూడా కృష్ణా పరిధిలోకి, కృష్ణా బేసిన్ లోకి పంపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అదేవిధంగా మరికొంత వాటర్ ను కూడా పోలవరం పూర్తి స్థాయిలో పూర్తి చేసేసి ఆ వాటర్ ను కృష్ణా బేసిన్ లోకి పంపించాలి. కృష్ణా బేసిన్ లో వాటర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడికి పంపించాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఏపీ ప్రభుత్వం అయితే పనిచేస్తుంది. అందుకు అనుగుణంగా బనకచెర్లను కూడా ప్రధానంగా ఇప్పటికి ఈ మధ్య చర్చలోకి తీసుకురావడం జరిగింది. ఈ అంశాలన్నిటి కూడా త్వరితగతిలా వాటర్ ను అందుబాటులోకి తీసుకురావాలంటే పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని చెప్పేసి ఏపీ ఒక గట్టి పట్టుదలతో ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏలోగా పూర్తి చేయాలి, ఎప్పటి వరకు వచ్చాయి ఈ పనులు, ఏ స్థాయిలలో ఎలాంటి పెండింగ్స్ ఉన్నాయనే దానికి సంబంధించి కూడా కేంద్ర అధికారులతో పాటు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అధికారులంతా కూడా దీనికి ప్రధానంగా చర్చించారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్, అదేవిధంగా ఏ విధంగా చేస్తే త్వరితగతిగా పూర్తి అవుతుంది అనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేస్తూ మరోవైపు చాలా 10 ఏళ్ల కాలంగా ఇక్కడే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆఫీస్ కూడా కేంద్ర జల సంఘంలోనే ఉంది. కాబట్టి ఈ ఆఫీస్ ను దీనికి సంబంధించి రాజమండ్రికి తరలించాలని చాలా కాలం నుంచి కూడా డిస్కషన్ ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అక్కడికి రాజమండ్రికి తరలించాలని చెప్పేసి ఒక ప్రతిపాదన నడుస్తుంది. ఈ అంశం కూడా ఈ రోజు డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద కొన్ని ఎజెండాకు సంబంధించిన అంశాలంతా కూడా ఎజెండాగా పెట్టుకుని డిస్కషన్ చేశారు. వీటికి సంబంధించి కూడా డిస్కషన్ చేసి కేంద్ర జలశక్తి అంటే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తుంది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ తీసుకున్న నిర్ణయాలన్నింటి కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కూడా వాటిని అన్నిటి కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఏవేవైతే పరిష్కారం కావాల్సినవి వాటిని చేయాల్సిన ఆలోచన కూడా చేస్తాం. ముఖ్యంగా R&R ప్యాకేజీకి సంబంధించి కూడా కొన్ని అక్కడక్కడ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా షార్ట్అవుట్ చేయాలని కూడా చూస్తున్నారు. ఇప్పటికే 7 మండలాలను అక్కడ ఇచ్చారు కాబట్టి 7 మండలాల్లో 5 గ్రామాలు ముంపుకు లేవు కాబట్టి 5 గ్రామాలకు సంబంధించిన అంశం కూడా తెలంగాణ మొదటి నుంచి కూడా వాటిని తెలంగాణకు అప్పగించాలని కూడా కోరుతుంది. ఈ
అంశం కూడా ఇట్లా మొత్తం ఏవేవైతే ఉన్నాయో అంశాలన్నిటి కూడా డిస్కషన్ చేసి దీనికి సంబంధించి ఫర్దర్ కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.